ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు నిజంగానే నిర్ణయించారా? ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ నిజమైనదేనా? మావోయిస్టులు లేఖల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభయ్ పేరిట విడుదలైన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు అభయ్ పేరిట ఓ ఆడియో కూడా విడుదలైంది. అందులో శాంతి చర్చలను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. అయితే మావోయిస్టు పార్టీ పంథాకు పూర్తి విరుద్ధమైన అంశాలు లేఖ, ఆడియోలో ఉండటం, లేఖపై అభయ్ ఫోటో ముద్రించి ఉండటం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమంటూ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు ఇవ్వడం చూస్తుంటే అది పక్కాగా నకిలీ లేఖేనని ప్రజా సంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ లేఖ నిజమైనదే అయితే మాత్రం మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.